ఆహ్, ఇస్ఫహాన్ అనే ఇంకొక న్యూక్లియర్ సైట్ ఉంది. ఇదొచ్చి ప్రధానంగా లాబొరేటరీ ఉంటదిక్కడ. రీసెర్చ్ ఫెసిలిటీ ఉంటది. తర్వాత యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ అంటారు. యూసీఎఫ్ యురేనియంని కన్వర్ట్ చేస్తారన్నమాట. యురేనియం మెటల్ ప్రొడక్షన్‌లోకి దాన్ని కన్వర్ట్ చేస్తారు. సో, ఆ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ గూడా దాడి చేసింది. ఇక్కడ గూడా దాడి చేసి ఆహ్, ఆహ్, ఇక్కడ ఏందంటే దాడి చేయడం వల్ల యురేనియం పార్టికల్స్ బయటకొచ్చేసాయని చెప్తున్నారు. మనకి గతంలో చెర్నోబిల్లు, ఆ తర్వాత ఫుకుషిమా, జపాన్‌లో ఫుకుషిమా, సోవియట్ యూనియన్‌లో చెర్నోబిల్. ఇప్పుడది ఉక్రెయిన్‌లో ఉంటది. ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో చెర్నోబిల్ లీక్‌కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. అట్లాగే ఫుకుషిమాలో గూడా ఇలాంటి యురేనియం ఇవే జరిగింది. ఫుకుషిమాలో, చెర్నోబిల్‌లో ఉన్నట్టే ఈ ఇన్స్ ఇన్ఫ్ ఇస్ఫహాన్‌లో గూడా హైడ్రోఫ్లూరిక్ యాసిడ్ లీక్ లీక్ అయిందని చెప్తున్నారు. ఈ హైడ్రోఫ్లూరిక్ యాసిడ్ లీక్ అయితే మొత్తం సివియర్ బర్న్స్ వచ్చేస్తాయన్నమాట బాడీ అంతా గూడా. తర్వాత రెసిపిరాటరీ రెసిప్ రెస్పిరేటరీ సిస్టము చెడిపోతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కిడ్నీలు పాడే అవకాశం ఉంది. మనిషి డెత్ గూడా సంభవించే అవకాశం ఉంది. ఇక్కడ బేసిక్‌గా ఏందంటే ఆహ్, ఈ ఇవన్నీ గూడా ఇక్కడ జరుగుతున్నాయి. సో, ఇక మూడవది అరక్ అనే ఒక దీని మీద చేశారు. ఆహ్, ఈ ఫెసిలిటీ మీద. ఇది అరక్కొచ్చి హెవీ వాటర్ ఆహ్, ఫెసిలిటీ అన్నమాట. న్యూక్లియర్ ప్లాంట్. అయితే ఇక్కడ ఏమి లీక్ అయింది గానీ ఏమీ లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఫోర్డ్ అని ఒకటుంది. ఈ ఫోర్డు మీద చేయలేక ఇజ్రాయెల్ అమెరికాని అడుగుతుంది. ఎందుకంటే ఫోర్డ్ అనేది కొండల ప్రాంతంలో ఉండి లోపల ఒక 300 అడుగులకి టన్నెల్ లాగా లోపలికి సొరంగంలాగా లోపలికి తవ్వి అక్కడ వీటన్నిటిని నిల్వ చేశారు. ఇది అతి పెద్దదనమాట. దీన్ని దెబ్బ కొట్టాలంటే వాళ్ళకి ఆహ్, బంకర్ బస్టర్ బాంబ్ కావాలి. సో, ఈ బంకర్ బస్టర్ బాంబ్ అనేది లేకుండా వాళ్ళు చేయలేరు. అందుకనే ఇక్కడ వాళ్ళు ఇరాన్‌ది అడుగుతున్నారనమాట. ఇరాన్ హెల్ప్ అడుగుతున్నారు బంకర్ బస్టర్ బాంబ్ కోసం. ఇరా ఇప్పటివరకు అమెరికా దాని కోసం ఆహ్, రెడీ కాలేదని చెప్తుంది. 2 వారాల టైము అడిగింది. ఆల్రెడీ అయితే దాన్ని డియో గార్సియాలో డంప్ చేశారు. ఆ బంకర్ బస్టర్ బాంబ్‌ని దాన్ని తీసుకెళ్ళే బీ-2 బాంబర్ విమానాన్ని గూడా అక్కడ రెడీ చేశారన్నమాట. ఈ బంకర్ బస్టర్ బాంబు గురించి నేను ఆల్రెడీ చెప్పాను. జీబీయూ-57 అంటారు దీన్ని. గైడెడ్ బాంబ్ యూనిట్ అంటారు. ఎంఓపి అని గూడా అంటారన్నమాట. అంటే ఆర్డినెన్స్ మ్యా మాక్సిమం ఆర్డినెన్స్ పెనెట్రేషన్ అన్నమాట అది. మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేషన్ అని ఎంఓపి అని గూడా పిలుస్తారు. ఇది 200 అడుగుల లోతుకి గూడా వెళ్ళగలుగుతుందన్నమాట. అది ఒక్క అమెరికా దగ్గర మాత్రమే ఉంది. ఇజ్రాయెల్ దగ్గర లేదు. ఈరోజు గూడా ట్రంప్ ఏమన్నాడు? ఈ ఫోర్డుని కొట్టే అంత శక్తి ఇజ్రాయెల్‌కి లేదు. మేము ఎంటర్ అవ్వాల్సిందే. అయితే ఇప్పటివరకు ఇజ్రాయెల్ బాగా చేస్తుందని ఒక పక్క పొగుడుతూనే, ఒక పక్క ఇజ్రాయెల్‌కి అంత సీన్ లేదన్నట్టుగా మాట్లాడాడు. సో, ఆ పోర్ట్‌ని వదిలేస్తే ఇప్పుడు అందరూ భయపడతా ఉండేదేంటంటే, బుషెహార్ అనే ఒక పోర్ట్ ఉంది. ఈ బుషెహార్ పోర్ట్‌లో సివిల్ న్యూక్లియర్ సైట్ ఉందన్నమాట. సివిల్ న్యూక్లియర్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ 2 రియాక్టర్స్ ఉన్నాయి. ఈ 2 రియాక్టర్స్‌లో రష్యన్స్ కూడా పనిచేస్తున్నారు. మొత్తంగా ఇరాన్‌లో రష్యన్స్ ఒక 600 మంది వరకు ఇంజినీర్స్ గావచ్చు, టెక్నీషియన్స్ గావచ్చు, మేనేజర్స్ కావచ్చు, న్యూక్లియర్ సైట్‌లలో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్‌కు, రష్యాకు మధ్య ఒక ఆర్మ్ ట్రీటీ అనేది కూడా జరిగింది. సో, వాళ్ళొచ్చి పనిచేస్తున్నారు. ఈ ఇప్పుడు ఈ బుషెహార్‌లో కానీ అటాక్ చేస్తే అతిపెద్ద ఇదే వర్కింగ్ అన్నమాట ఇది. వర్కింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ ఇది. మిగతావన్నీ వర్కింగ్ కాదు. ఓన్లీ డంప్ చేశారు. ఇది మాత్రం వర్కింగ్. సో, ఇక్కడ కానీ చేస్తే సెసియం-137, అయోడిన్-131 అనే యురేనియం సంబంధించిన మెటీరియల్స్ ఇక్కడున్నాయి. ఇవి గాని లీక్ అయితే అతిపెద్ద ప్రమాదం జరుగుతుంది. అందుకని ఇజ్రాయెల్‌ని రష్యా అడిగింది. మీరు దాని మీద అటాక్ చేయకండి. మా వాళ్ళు చనిపోతారని. ఇజ్రాయెల్ హామీ ఇచ్చింది. మీ వాళ్ళకేమి జరగకుండా మేము చూసుకుంటామని పుతిన్ గూడా అంటున్నాడు. కానీ దీని మీద దాడికి ఇప్పుడు ప్లాన్ చేస్తుందంటని చెప్తున్నారు. ఇది గాని జరిగితే మాత్రం వేలాది మంది ఇరానియన్లు చనిపోయే అవకాశం ఉంది. రోగాలు పడే అవకాశం ఉంది. ఆ రేడియేషన్ బాడీలోకెళ్ళిపోయి ఒక హిరోషిమా, నాగసాకిని గుర్తు తెచ్చే ప్రమాదం అయితే కనిపిస్తుంది.